సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన బీపీ షుగర్ టాబ్లెట్లను కూడా అందించారు. మరోవైపు పీఎస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులతో మాట్లాడేందుకు వైసీపీ లీగల్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నల్లపాడు పీఎస్లోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన బీపీ షుగర్ టాబ్లెట్లను అందించారు. మరోవైపు పీఎస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులతో మాట్లాడేందుకు వైసీపీ లీగల్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్లపాడు పీఎస్ నుంచి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. మానస, ఏదైతే నిన్న గుంటూరు గోరంట్ల పూజలకై వెళ్ళిన అంబటి రాంబాబు అక్కడ ఫ్లెక్స్ను తొలగించాలి అని చెప్పేసి డిమాండ్ చేయడంతో అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, వారికి వైసీపీ టీడీపీ వర్సెస్ నడిచింది. అప్పుడు అనుచిత వ్యాఖ్యలు అయితే అంబటి రాంబాబు దమ్ముంటే చంద్రబాబు రమ్మని అని ఏదైతే ఏకవచనంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అట్లా అనే పదాలు వాడడంతో అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి ఒక కర్రలతోటి రాళ్లతోటి తీవ్ర గందరగోళంగా వాతావరణం అయితే నెలకొన్నది. అయితే దానికి సంబంధించి మాత్రం అనంతరం అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి టీడీపీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేసి కారులు, ఇల్లులు, సోఫాలు, ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అయితే కావచ్చు, మళ్ళీ ఎదురుంది ఇంటి ఆఫీస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందవచ్చు. ఎప్పటికీ దాదాపుగా ఒక 5-6 గంటల సమయం వారు ఒక గందరగోళం ఇంటి దగ్గర తన నివాసం దగ్గర గందరగోళం నడిచింది అనుకోవచ్చు. అనంతరం రాత్రి 10:30 గంటలకు నల్లపాడు పోలీస్ స్టేషన్ అయితే తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. చూసినా మనం ఇప్పుడు కరెక్ట్గా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఏదైతే ఇప్పటిదాకా అయితే 2 కేసులు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ఆ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే సెక్షన్ 126(2), 132, 196(1), 352, 351(2), 292, రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ కింద నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్లే అయితే మరికొద్ది సేపట్లోనే అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే తర్వాత అనంతరం కోర్టుకి హాజరుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మరంగా పోలీసు వాళ్ళ అయితే సిద్ధమైందనమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ప్రభుత్వ వైద్యం చికిత్స పరీక్షల కోసం తర్వాత అనంతరం కోర్టుకు హాజరుపరిచి అసలు ఏవైతే ఈ సెక్షన్లో ఉన్నాయో ఈ సెక్షన్ల మీద అయితే హైకోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెట్టే అయితే జరుగుతుంది. ఏదైతే ఏకవచనంతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబటి రాంబాబుపై ఎక్కడైతే గోరంట్లో క్షమాపణ చెప్పాలి అని చెప్పని టీడీపీ నాయకులు అయితే కావచ్చు.
అయితే సువర్ణబాబు చెప్పండి, ఏదైతే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారో టీడీపీ నేతలు వచ్చి ఇంటి మీద దాడి చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అయితే ఏకవచనంతో మాట్లాడిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నువ్వు నీ స్థాయి ఏంటి, నువ్వు ఎందుకు అనాలి? మాజీ మంత్రి అయితే కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి నా టీడీపీ తెలుగుదేశం అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు నువ్వు అంత తోడివా? నీకు దమ్ముంటే బట్టి అదే కాకుండా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఇంటి దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లో నుంచి ఎక్కడికే వెళ్ళలేదు, ఏదో మీరు భయపడితే భయపడడానికి అంబటి రాంబాబు కాదు, అది ఏదైతే ఈ పదాలు ఉన్నాయో దీంతో పాటు కాకుండా నా ఇంట్లో ఉన్న ఒక 2 కుక్కలు కూడా భయపడవు, నేనే ఎట్లా భయపడతాను, కుక్కలు కూడా భయపడవు, ఇంట్లో ఉన్న కుక్కలు కూడా, పొలంలో ఉన్న కుక్కలు కూడా భయపడవు అని చెప్పేసి అని ఇంత ఘోరంగా మాట్లాడడంతో నాయకులైతే కావచ్చు, కార్యకర్తలు అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్రిక్తత వాతావరణంలో పోలీసు బలగా ఎంత వచ్చినా కానీ అదుపులు కూడా చేయలేని పరిస్థితి అయితే వచ్చింది. కర్రలతో అయితే కావచ్చు, రాళ్లతో కాదు, ఇంటిపై అయినా భారీ ఎత్తున దాడి చేయడం అంటే భారీ పోలీసు బలగంతో తీసుకొచ్చారు నల్లపాడు పోలీస్ స్టేషన్కి. అయితే ప్రస్తుతం ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్ దాదాపుగా ఒక రాత్రి 11 గంటల సమయం నుంచి ఉదయం ఇప్పటి వరకు కూడా ఒక నల్లపాడు పోలీస్ స్టేషన్నే ఉన్నట్లయితే మనం చూస్తున్నాం. అయితే ఉదయాన్నే ఇప్పుడు టిఫిన్ కూడా వాళ్ళ అనుచరులు ఏదైతే అంబటి రాంబాబు అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో ఉదయాన్నే టిఫిన్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా అప్పటికే టిఫిన్ క్లోజ్ అయిపోయిందని చూస్తున్నారు. ఏదైతే వాళ్ళ లాయర్లు అంటే వైసీపీ వెంకటరెడ్డి గుంటూరు జిల్లా లీగల్ సెల్ లీడర్ అయితే కావచ్చు సంతకం కోసం కూడా లోపలికి పోనివ్వలేదు అని చెప్పేసి అని వ్యాఖ్యానించారనమాట. అయితే ఇప్పటికైనా కానీ నేను అనంతరం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత కూడా హార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.